చేసుకోవాలి. మొన్న టారిఫ్ పెంచాడు, రష్యాతో మీరు కొనుగోలు చేస్తున్నారు కాబట్టి భారత్పై టారిఫ్ పెంచుతానంటున్నాడు. రష్యా పైన కూడా టారిఫ్ పెంచుతానని చెప్పుకొచ్చాడు. భారత్పై ఆల్రెడీ టారిఫ్ పెంచేశాడు. ఇంకా భవిష్యత్తు రోజుల్లో చాలా మంచి సినిమా కూడా చూడబోతున్నారని చెప్పే రకంగా ఆయన మాట్లాడుకొచ్చారు. కానీ ఇప్పుడు ఆయన ఏం చేస్తున్నారు తెలుసా? ఏకంగా పుతిన్నే అమెరికాకు ఆహ్వానించారట. అమెరికా ద గ్రేట్ స్టేట్ ఆఫ్ అలాస్కాలో ఇద్దరు కూడా ఆగస్ట్ 15న భారతదేశానికి స్వాతంత్ర్యం వచ్చినటువంటి అదే రోజున ఇద్దరు భేటీ అవ్వబోతున్నారట. అయితే నిన్న మన మోదీ కూడా ట్వీట్ చేశారు. చాలా క్లియర్గా పుతిన్ నాతో ఫోన్లో మాట్లాడుకొచ్చారు. పుతిన్తో నేను చాలా సేపటిగా సంభాషణ జరిపాను. పుతిన్ త్వరలోనే ఇండియాకి రాబోతున్నారు. రష్యా అధ్యక్షుడు పుతిన్ త్వరలో ఇండియాకి రాబోతున్నారు. ఇరు దేశాల మధ్య మరింత సత్సంబంధాలు పెరగబోతున్నాయంటూ డొనాల్డ్ ట్రంప్ ఆ టారిఫ్ పెంచిన తర్వాత ఇద్దరి మధ్య సంభాషణ జరిగిన విధానాన్ని, తను ఏం మాట్లాడాడు, పుతిన్ ఎప్పుడు రాబోతున్నాడు అనేది మన ప్రధాని నరేంద్ర మోదీ షేర్ చేశారు ట్విట్టర్లో. ఇప్పుడు ఆ అంశానికి సంబంధించి 12 గంటలు ఇంకా ముగియక మునిపే ట్రంప్ ట్వీట్ చేశారు. ఏమని? పుతిన్ అలాస్కాకి వస్తున్నారు. అలాస్కాకు వచ్చిన తర్వాత పుతిన్కి నాకు మధ్య మంచి సంభాషణ ఉండబోతోంది. ఉక్రెయిన్ యుద్ధాన్ని ఆపేయడం కోసం ఆయన ఇక్కడికి వస్తున్న రకంగా డొనాల్డ్ ట్రంప్ ట్వీట్ చేశారు. సో ఒకసారి ఆ ట్వీట్ కూడా చూద్దాం. సో డొనాల్డ్ ట్రంప్ చేసిన ట్వీట్ ప్లే చేయండి. సో డొనాల్డ్ ట్రంప్ ఏమంటున్నారంటే, ద హైలీ యాంటిసిపేటెడ్ మీటింగ్ బిట్వీన్ మైసెల్ఫ్ యాజ్ ఎ ప్రెసిడెంట్ ఆఫ్ ద యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా and President Vladimir Putin of Russia will take place next Friday, August 15, 2025, the great state of Alaska. Further details to follow. Thank you for your attention to this matter. So ఆయన ఏం చెప్తున్నారంటే, త్వరలోనే మేము ఇద్దరం భేటీ కాబోతున్నాము. సో ద హైలీ యాంటిసిపేటెడ్ మీటింగ్ బిట్వీన్ myself and President of the Russia, Mr. పుతిన్కి నాకు మధ్య ఆగస్టు 15వ తేదీన భేటీ జరగబోతోంది. సో ఒకవైపు మరి అంత అన్ని రకాలుగా పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడడం ఎందుకు, మళ్ళీ రష్యా అధ్యక్షుడితో భేటీ జరపడం ఎందుకు? నిజంగా అణచివేయాలి పెద్ద తోపును, తుర్మ్ఖాన్ను, నా అంతటోడు లేడు, నా అంత గొప్పటోడు లేడు, నేను ఏకంగా పైనుంచి దిగొచ్చినటువంటి దేవుడి బిడ్డని రకంగా చెప్పుకున్నావు కదా. ఈ టారిఫ్లతో రష్యాను ఇండియాను బెదిరించాలని ఒక ఉద్దేశంతో, దురాలోచనతో ఉన్నావు కదా డొనాల్డ్ ట్రంప్. మళ్ళీ పుతిన్ని పిలిచి మాట్లాడడానికి అవసరం వచ్చింది. సో పుతిన్ని ఆహ్వానించాడట. యుఎస్కి రండి, మనం కలుద్దామని చెప్పడంతోనే పుతిన్ కూడా ఒక రకంగా సరే చూద్దాం, అక్కడికి వెళ్ళి ఏం చెప్తాడో చూద్దామన్న రకంగా పుతిన్ కూడా సిద్ధమయ్యాడట. సో ఆగస్టు 15వ తేదీన కలవబోతున్నారనేది అమెరికా చెప్పుకొచ్చిన మాట. మరి ఇప్పుడు దీన్ని మనం నిన్న మన నరేంద్ర మోదీ చేసిన ట్వీట్ చూస్తున్నాం. సో భారత ప్రధాని ఏం ట్వీట్ చేశారంటే, హ్యాడ్ ఎ వెరీ గుడ్ అండ్ డీటెయిల్డ్ కన్వర్జేషన్ విత్ మై ఫ్రెండ్ ప్రెసిడెంట్ పుతిన్. ఐ థ్యాంక్డ్ హిమ్ ఫర్ షేరింగ్ ద లేటెస్ట్ డెవలప్మెంట్స్ ఆన్ ఉక్రెయిన్. We also reviewed the progress in our bilateral agenda and reaffirmed our commitment to further deepen the India-Russian special and privileged strategic partnership. I look forward to hosting President Putin in India later this year. So, ఈ సంవత్సరంలోనే పుతిన్ ఏదో ఒక రోజున ఇండియాకు కూడా రాబోతున్నారు. ఇద్దరి మధ్య మంచి సంభాషణ ఉండబోతోంది. ఫోన్లో మాట్లాడుకొచ్చాను చాలాసేపు పాటుగా అని చెప్పి ఇది మన ప్రధాని నరేంద్ర మోదీ చేసిన ట్వీట్. దీనికి కొన్ని గంటలు గడవక మునిపే డొనాల్డ్ ట్రంప్ ఒక ట్వీట్ చేసుకొచ్చారు. డొనాల్డ్ ట్రంప్ చేసిన ట్వీట్ మనం ఇందాక చూసాం. సో ఇక్కడ మనం పక్కపక్కన చూస్తాం చూడండి. ద హైలీ యాంటిసిపేటెడ్ మీటింగ్, నాకు పుతిన్కి మధ్య ఈ ఆగస్ట్ 15న మంచి మీటింగ్ జరగబోతోంది. సో అది రష్యా ఉక్రెయిన్ యుద్ధం గురించి అనేది ఆయన భావనలో ఉన్నారు. ఉక్రెయిన్ యుద్ధాన్ని ఆపడం కోసమే ఇక్కడ పుతిన్ వస్తున్నారు రకంగా ఆలోచనలో ఉన్నారు ఆయన. సో ట్రంప్ మేడ్ ద అనౌన్స్మెంట్ ఆన్ సోషల్ మీడియా, ఈ రకంగా ట్విట్టర్లో ఆయన పోస్ట్ చేశారు. సో మరి ముఖ్యంగా ఆయన ఇప్పటికే అటు మీడియా కాన్ఫరెన్స్ కూడా ఆయన కాల్ ఫర్ చేసినట్టు తెలుస్తోంది. వైట్ హౌస్లో ఫ్రైడే రోజు మీటింగ్ ఉంటుందని రకంగా ఆయన స్టేట్మెంట్ పాస్ చేశారు. సో వైట్ హౌస్లో మళ్ళీ ప్రెస్ కాన్ఫరెన్స్ ఉంటుంది. అలాస్కాలో మీటింగ్ అయిపోగానే వైట్ హౌస్ నుంచి మీకు అసలు ఏం జరిగింది, మధ్య మధ్య భేటీలు అనేది చెప్పే ప్రయత్నం చేస్తానని చెప్పి ఆయన ఇప్పటికే మీడియా కాల్ ఫర్ చేసినట్టు తెలుస్తోంది. దెర్ విల్ బి సమ్ స్వాపింగ్ ఆఫ్ టెరిటోరియల్స్ టు బి బెటర్మెంట్ ఆఫ్ బోత్. సో ఇరు దేశాలకు సంబంధించినటువంటి కొన్ని సత్సంబంధాలు కొనసాగించే విషయంలో కానివ్వండి, లేకుంటే కొన్ని ఒప్పందాల విషయంలో, కొన్ని చర్చల విషయంలో, కొన్ని ఆలోచన విషయంలో ఇక్కడ చర్చ జరగబోతుందని ఆయన మాట్లాడుకొచ్చారు. కానీ అంతకంటే ముందు ఇష్టం వచ్చినట్టుగా పిచ్చి పిచ్చి కారు కూతలు కూయొద్దు. అందుకే నిజంగా నీకు అంతటి దమ్ము ధైర్యమే ఉంటే డైరెక్ట్గా రష్యాని ఫేస్ చేయమని చెప్పి భారత్ చెప్పుకొస్తోంది. ఎందుకనంటే రష్యాకి నువ్వు ఆయిల్ కొంటున్నావు, రష్యాకి ఆర్థికంగా వనరులు సమకూరుస్తున్నావు, యుద్ధ సామాగ్రి కొనుక్కుంటుంది రష్యా అని చెప్పి చెప్పడానికి నువ్వెవడయ్యా? నాకు అర్థం కాదు. నిజంగా ఇప్పుడు చూసావా, ఇది ఒక గొప్ప పని. ఇది నిజంగా ఒక ఏమంటారు, ఒక అగ్రరాజ్యానికి సంబంధించిన అధ్యక్షుడు చేయాల్సిన పని ఇది. నువ్వు పుతిన్ని కలుస్తావా, లేకుంటే పుతిన్ని దగ్గర తీసుకొచ్చుకుంటావా, జెలెన్స్కీని పుతిన్ యొక్క వేదికపై కూర్చోబెట్టి మాట్లాడతావా? ఇది చేయాల్సిన పని. కానీ పిచ్చి పిచ్చిగా టారిఫ్లు పెంచుతాను, నేను అది చేస్తా ఇది చేస్తా,
ఏది పడితే అది మాట్లాడుతూ మానసిక రుగ్మతతో బాధపడిన వ్యక్తిగా ఒక మెంటల్ మ్యాడ్ మ్యాన్ లాగా మాట్లాడడం ఇదంతా కూడా ఏమాత్రం తగదు. ఇలా చేస్తున్నావు నిజంగా ఇప్పుడు అప్రిషియేట్ చేయొచ్చు. రష్యా అధ్యక్షుడితో మాట్లాడతావా, ఉక్రెయిన్ అధ్యక్షుడితో మాట్లాడతావా, ఇలా ఒప్పుకోవచ్చు. కానీ భారత ఆయిల్ నుంచి రష్యా నుంచి ఆయిల్ కొంటోంది కాబట్టి రష్యాకి డబ్బులు వస్తున్నాయి, రష్యా ఆ డబ్బులు మొత్తాన్ని యుద్ధానికి ఖర్చు పెడుతుందని చెప్పి ఇండియా పైన టారిఫ్ పెంచడం ఏంటి పిచ్చి కాకపోతే? సో ఇప్పుడు కొంత దారిలోకి వచ్చినట్టు తెలుస్తుంది. ఒక రకంగా ఆయన భయపడిపోయాడు. ఇండియాతో ఎప్పుడైతే రష్యా భేటీ అనేటువంటి ఒక ఆలోచన మన నరేంద్ర మోదీ ట్వీట్ చేశారో కొన్ని గంటల్లోనే ట్రంప్ రియాక్ట్ అయిపోయి నేను పుతిన్తో కలుస్తున్న రకంగా ఈ ట్వీట్ చేశారని అర్థం చేసుకోండి. ఇక సో ఇద్దరి మధ్య డెఫినెట్గా అటు రష్యా అధ్యక్షుడు ఇండియా ప్రధానితో భేటీ అవ్వబోతున్నారనే ఒక ఆందోళన అమెరికాలో మొదలైనట్టుగానే కనబడుతుంది. ఒక రకంగా భయపడిపోయాడు. ఎందుకు ఏం భయపడిపోయాడంటే నువ్వు ఎంతకైనా ముందుకు వెళ్ళు, డెఫినెట్గా ఎవరి మాట మేము వినమనే రకంగా ఇండియా కరాఖండిగా చెప్తోంది. సో ఈ నేపథ్యంలో రష్యా కనుక ఇండియా ఇద్దరు భేటీ అయితే డెఫినెట్గా రష్యాకి ఇంకా ధైర్యం తోడే అవకాశం ఉంది, రష్యాకి భారతీయులు కూడా తోడే అవకాశం ఉంది. కాబట్టి అది జరక్క మునిపే నేను కొంత అలర్ట్ అవుతానని చెప్పి మోడీ అటు ట్రంప్ అలర్ట్ అయిపోయి వెంటనే అటు పుతిన్కి ఫోన్ చేసి మాట్లాడాలు, పుతిన్తో ఆగస్టు 15న కలుస్తున్నానని చెప్పడాలు ఒక రకంగా జరుగుతున్నాయి. సో ఇప్పటివరకు అయితే అఫీషియల్గా రష్యా వైపు నుంచి ఎటువంటి రెస్పాన్స్ లేదు, రష్యా ఎటువంటి రెస్పాన్స్ ఇవ్వలేదు. కానీ డొనాల్డ్ ట్రంప్ మాత్రం నేను భేటీ అవుతున్నానని చెప్తున్నాడు. ఏదేమైనా ఇలాంటి పని చేయాల్సిన ట్రంప్ అనవసరంగా టారిఫ్లు పెంచడాలు, అనవసరంగా యుద్ధానికి దారి తీయడాలు అవన్నీ చిల్లర వేషాలు. ఒక రకంగా చెప్పాలంటే ఒక పిచ్చి వ్యక్తి చేసేటువంటి పని. సో వెర్రి అంటే కొంత వెర్రిలేసినాలు ఉంటారు చూసా, ఆ రకంగా చేయడం అలాంటి ఒక పనిగా భావించాలి. సో ఇలా చేయాల్సింది. ఇప్పుడు అనవసరంగా ఇండియాపై టారిఫ్ పెంచి ఇండియాతో శత్రుత్వాన్ని పెంచుకున్నాడు, అనవసరంగా ఇండియాతో ఉన్నటువంటి ఆ సత్సంబంధాలను ఒక రకంగా దెబ్బతీసే విధంగా చేసుకున్నాడు. కొన్ని డీల్స్ కూడా క్యాన్సిల్ అయిపోయాయి, కొన్ని డీల్స్ హోల్డ్లో ఉండిపోయాయి. ఇదంతా ఏమొచ్చింది? సో నేను మీకు ఇంట్రెస్టింగ్ ఒక విషయం చెప్పాను, మళ్ళీ ఐ విల్ రిపీట్ అగైన్. సో ప్రపంచ దేశాల్లోనే హైయెస్ట్ ప్రొడక్షన్ ఆఫ్ బనానాస్ అంటే బనానాస్ని పండించేటువంటి అరటి పండ్లని పండించేటువంటి అత్యధికంగా మన దేశంలోనే భారతదేశంలోనే పండిస్తారట. అయితే ఈ అరటి పండ్లని అటు అమెరికా కూడా దిగుమతి చేసుకుంటోంది. డెఫినెట్గా అక్కడ కూడా ఫ్రూట్స్ కావాలి, వాళ్ళు కూడా తింటారు కాబట్టి అక్కడ దిగుమతి చేసుకుంటోంది. అమెరికా ఈజ్ నాట్ ఎట్ ఆల్ సూటబుల్ ఫర్ ప్రొడ్యూసింగ్ బనానాస్. అక్కడ బనానాలని పండించడం కోసం ఏమాత్రం కూడా అక్కడ క్లైమేట్ వెదర్ కండిషన్స్ పనిచేయవు. సో భారత్ నుంచి దిగుమతి చేసుకుంటోంది కాబట్టి ఇప్పుడు భారత్ నుంచి టారిఫ్ పెంచేసింది, 50% టారిఫ్ పెంచింది. ఉదాహరణకి ఇక్కడ మనకి ఒక డజన్ బనానా 50 రూపాయలు ఉంటాయి ఇండియాలో, అది అమెరికాకు వెళ్ళేసరికల్లా దాని ధర ఎంత అవుతుందో తెలుసా? $3. ఒక డజన్కి $3 అవుతున్నాయట. అంటే డజన్ 12 అరటి పండ్లకి 240 సుమారుగా 260 రూపాయలు కట్టాల్సి వస్తుంది. దానికి పైపెచ్చు టారిఫ్ ఇంకా ఎంత? 50% టారిఫ్ అంటే 240, దాంట్లో 50% 120, 350 రూపీస్. సుమారుగా అక్కడ ఒక బనానా తినాలంటేనే ఒక్కొక్కరు 100 రూపాయలు పెట్టాల్సి వస్తుంది. 100కు పైగా ఒక బనానా కోసం. అర్థం చేసుకోండి. ఇక తన ప్రమాదాన్ని, తనకున్నటువంటి అపాయాన్ని తానే కొని తెచ్చుకున్నాడు ట్రంప్. అనవసరంగా భారత్తో కొరివితో తలగొక్కున్నట్టుగా మారిపోయిందన్న పరిస్థితి. ఇంకిదొకటే కాదు, మనం తెలుగు రాష్ట్రాల్లో దొడ్డు వడ్లని వేస్తూ ఉంటారు, వాటిని కూడా కొన్ని సందర్భాల్లో ప్రభుత్వాలు కొనుగోలు చేస్తూ ఉంటాయి, వాటిని మళ్ళీ బియ్యంగా మారుస్తాయి, దాన్ని ఎక్స్పోర్ట్ చేస్తూ ఉంటాయి అటు ఇటుగా. సో భారతదేశం కూడా కొన్ని సందర్భాలు ఎక్స్పోర్ట్ చేస్తూ ఉంటుంది. దాంట్లో ఆ రైస్ ఎక్స్పోర్టేషన్లో కూడా అత్యధికంగా భారత్ నుంచే అమెరికా కొనుగోలు చేస్తుంది. దానిపైన కూడా టారిఫ్ పెంచాడు. అంటే తిండి తిప్పని మాని సైలెంట్ గురుకుంటాడా? టారిఫ్ పెంచేసుకొని డబ్బులు తింటాడా? ఎంత బంగారం ఉంటే ఎంత డబ్బులు తినరు కదా, ఇదేగా తినాల్సింది, ఈ ఆహారమే కదా. సో దానిపై టారిఫ్ పెంచిందట. ఇప్పుడు ఈ డిస్కషన్ నేను చెప్తోంది కేవలం మీకు ఒక అవగాహన కోసం మాత్రమే. కానీ ఈ డిస్కషన్ ఇంట్రెస్టింగ్గా రాజకీయ రచ్చకు తెరలేపింది అమెరికాలో అక్కడ కొంతమంది సెనేటర్ల మధ్య ఈ చర్చ జరిగింది. అక్కడ గవర్నమెంట్ అఫీషియల్స్ అండ్ అధికారాన్ని ప్రతిపక్ష పార్టీలకు సంబంధించి డిస్కషన్ జరిగితే అక్కడ ఒక లేడీ సెనేటర్ క్వశ్చన్ చేశారు, వాట్ ఈస్ ద రేట్ ఆఫ్ బనానా టుడే ఇన్ అమెరికా అని క్వశ్చన్ చేశారు. అంటే తను ఒక అప్రాక్స్ రేట్ చెప్పాడు. సో ఇంత రేట్ ఉందనంటే వాట్ ఈస్ ద టారిఫ్ ఎంత ఉందనంటే దానిపైన 50%. మరి 50% టారిఫ్ ఉంది. ఇప్పటికే వాల్మార్ట్ అనే సంస్థ ఈ బనానాకి అప్పటికే 10% హైక్ చేసింది. అంటే ప్రైజ్ని ఉన్నదానికంటే 10% ప్రైజ్ని పెంచేసింది. దానికి తోడు 50% టారిఫ్. అంటే ఒక సింగిల్ పీస్ ఆఫ్ బనానా, ఒక్క అరటి పండుకి అక్కడ సుమారుగా 50 నుంచి 80 రూపాయలు ఖర్చు చేయాల్సి వస్తుంది. అంటే $1 అటు ఇటుగా $1 పెట్టాల్సి వస్తుంది. సో ఇంత ధరణ, ఒక్క బనానాకి ఇంత ధరణ
అనే రకంగా క్వశ్చన్ చేస్తూ ఇండియా పైన మన రకంగా టారిఫ్ వేయడం ఏంటి, ఇండియా పైన ఇంత ఘోరంగా మనం ప్రవర్తించడం ఏంటి అని చెప్పి క్వశ్చన్ చేస్తూ ఒక రాజకీయ రచ్చకు తెరలేపింది. అంటే అర్థం చేసుకోండి ఇంకా ఎటువంటి పరిస్థితి ఉండబోతుంది అనేది. నేను చెప్పిన ఒక బనానా గురించి, ఇంకా రైస్ ఉన్నాయి, వీట్, ఇవన్నీ కూడా మన భారతదేశం నుంచే ఇంపోర్ట్ చేసుకుంటుంది. ఎంతో కొంత అది 10%, 20%, 30%. సో వాళ్ళ కన్జంప్షన్లో మెజారిటీ పార్ట్ మన భారతదేశం నుంచే వెళ్తుంది అనేది చాలా క్లియర్. సో ఇక్కడ ఈ నేపథ్యంలో టారిఫ్ విధించడం వల్ల అమెరికా కూడా తన గోతిని తానే తవ్వుకుంది.